అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ప్రకటన ప్రక్రియ పూర్తయింది. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా నుండి 8 మంది సిట్టింగ్లకు కూడా అవకాశం కల్పించారు. కాకపోతే రాజా నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే కంబాల్ జోగులు మాత్రం పాయకారావు పంపించి అక్కడ కొత్తగా రాజేష్కి మాత్రం అవకాశం కల్పించారు. మిగిలినటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు సిట్టింగ్లకు ఇవ్వడం, వారందరూ స్పీకరు, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇందులో వారికి మాత్రం ఈరోజు అధికార పార్టీ నుండి తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. అంటే గ్రూపులు గొడవ మాత్రం వారిని వెంటాడుతుంది అన్నది ఎటువంటి అవసరం. ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం జిల్లాలో చూస్తే కనుక మంత్రి ధర్మాన ప్రసాద్ శ్రీకాకుళం నుంచి, ఆమదాల వలస తమ్మినేని సీతారాం, పలాస నుండి సీదర అప్పలరాజుతో పాటు పేరాడు తెలుగున ఇప్పటికే ఆల్రెడీ ఎంపీ ప్రకటించారు. దువ్వాడ శ్రీని, ఎందుకంటే టెక్కల్లో టీడీపీ ఉంది కాబట్టి ఈసారికి దువ్వాడ శ్రీనికి అవకాశం కల్పించారు. మరోవైపు గొర్రెల కిరణ్ కుమార్ హెచ్ఎల్ నియోజకవర్గం నుండి, పాతపట్నం నియోజకవర్గం నుండి రెడ్డి శాంతితో పాటు కొత్తగా ఇచ్చాపురం మాత్రం ఎవరైతే విజయంని ప్రకటించడం జరిగింది. మరోవైపు చూస్తే పాల్కొండకు కూడాను ఈరోజు విశ్వేశ్వరరాయ కళావతిని కూడా అవకాశం కల్పించారు. అవి కంబాల్ జోగులు మాత్రం ఇక్కడ పాయకరావుపేట పంపించారు. తలే రాజేష్ కూడా ఈసారి అవకాశం. వీరిద్దరూ కొత్తరు, అంటే తలే రాజేష్తో పాటు దువ్వాడ శ్రీను, ఈ రెండు ముందు ప్రకటించినటువంటి వైసీపీ ఈరోజు మిగిలినటువంటి 8లో ఒక స్థానాన్ని మాత్రం స్థానచలనం చేసింది. ఉన్న 7 కానీ సిట్టింగ్లు పెట్టారు. కాకపోతే ఈ విషయంలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలు ఈరోజు ఇప్పటికి కూడా వారిని వెంటాడుతాయి. పాతపట్నం నియోజకవర్గం రెడ్డి శాంతితో పాటు హెచ్ఎర్ల గొర్రెల కిరణ్కి, శ్రీకాకుళం ఆమదాల వలస తమ్మినేని సీతారాంతో పాటు నరసన్నపేట ఉప ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించినటువంటి మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడాను ఈ వేరుకుంపడు సెగ మాత్రం ప్రస్తుతం వారికి సోకిందండంలో ఎటువంటి అస్థితులు. ప్రస్తుతం వారిని అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఒక్కరొక్కరుగా రాజీనామాల బాట పడుతున్నారు. ఆమదాల వలస నియోజకవర్గంలో గ్రంథాలయం చైర్మన్గా ఉన్నటువంటి ఎవరైతే సువార్ గాంధీ భార్య రిజైన్ చేసి ఈరోజు తమ్మినేని సీతారాంకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు చూస్తే నరసన్నపేటకు ఎవరైతే కృష్ణదాస్కి వ్యతిరేకంగా సారవకోట ఎంపీపీ అయినటువంటి ఎవరైతే కూర్నాయుడు కూడాను ఈరోజు తన అనుయాయులతో తనకు వ్యతిరేకంగా పనిచేసిన సిద్ధమవుతున్నారు. హెచ్ఎల్ నియోజకవర్గంలో గొర్రెల కిరణ్ వద్దు, జగన్ ముద్దు అంటూ ఇప్పటికే ఎవరైతే జరుగులు శంకర్ కూడా తన అనుయాయులతో వ్యతిరేకంగా వారికి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు చూస్తే పాతపట్నంలో తులసీదాస్, ఆయన కూడాను స్థానికులు కారు రెడ్డి శాంతి, ఆమె స్థానికేతరురాలు, ఎట్టి పరిస్థితులు స్థానికులకే టికెట్ ఇవ్వాలని గత 2 ఏళ్లుగా వేరుకుంపటి పెట్టి ఆవిడని అక్కడి నుంచి టికెట్ ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలుపుకి దోహదపడడంతో పాటు మేము సహకరించేది లేదని తేల్చి చెప్పారు. ఇటువంటి టైంలో ప్రస్తుతం మాత్రం ఈ అనిశ్చిత నెలకొన్నటువంటి తరుణంలో అసలు ఈ టికెట్లు ప్రకటించిన తర్వాత ఎందుకు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి? ముఖ్యమంత్రి స్వయాన అంతా సర్వే నిర్వహించి అభ్యర్థులను ప్రకటన చేసినటువంటి ఈ తరుణంలో ఈరోజు ఎందుకు ఈ అనిశ్చిత నెలకొని మనతో మాట్లాడిన వైసీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ ఉన్నారు. చూస్తే ముఖ్యమంత్రి వీళ్ళు గెలుపు గుర్రాలని సిట్టింగ్లు ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ ఎవరైతే వారికి వేరుకుంపుడు పెట్టినారో అసలు వారికి మధ్య ఉన్నటువంటి ఈ విభేదాలను తొలుగుతాయా? వారికి సహకరించి వీళ్ళు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం దోహదపడతారా? అసలు ఎందుకు ఈ 4 నియోజకవర్గాలు అనిశ్చిత నెలకొని? అందరికీ నమస్కారం. నా పేరు రౌత్ శంకర్రావు. నేను జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిని. అయితే ఈవేళ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క శాసనసభ్యత్వాలని అనౌన్స్ చేశారో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి తగిన అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. మరి అయితే ఈ భేదాలు ఏవనేవి ఉన్నాయంటే అది గతంలో ఈ ప్రాదేశిక ఎన్నికలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నికలు జరిగినప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వేరో, తర్వాత కరోనా కాలంగా ఈ ఎన్నికలు వాయిదా పడడం, ఎంపికలో కొన్ని అనిశ్చయితలు ఏర్పడడం, ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళు మానసికంగా ఒత్తిడికి గురై ఏదో పార్టీ చేసినట్టుగా వాళ్ళు భావించారు, క్యాండిడేట్లు చేసినట్టు. కానీ అక్కడ సమీకరణాలు అన్నీ సమకూర్చిన తర్వాత అభ్యర్థులకు ఉన్నది ఇక్కడ మార్చవలసి వచ్చింది. మళ్ళీ వారికి కూడా ఏదో ఒక అవకాశం ఇద్దామన్న అభిప్రాయంలో ఉన్నప్పటికీ వాళ్ళు చిన్న విషయాలని పెద్దగా చేసుకుంటూ వెళ్ళి ఈవేళ పార్టీని అప్రతిష్టాలు చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు. మా పార్టీ అభ్యర్థులు గతంలో గెలిపించడంలో వాళ్ళు చాలా సమర్థత ప్రదర్శించారు. వాళ్ళు తప్పకుండా మాతో వస్తారనే భావన మాకుంది. ప్రాదేశిక ఎన్నికలు జరిగి సంవత్సరంన్నర కావస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఈ వివిధాలు ఇప్పటికి కూడాను ఇంకా పెరుగుతున్నాయి కానీ ఎక్కడ తగ్గే పరిస్థితి. ఇటీవల హెచ్ఆర్లో చూస్తే కనుక అక్కడ హెచ్ఆర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి ఈరోజు గరుగుల శంకర్పై సుపారీ గ్యాంగ్ పెట్టి మరి హతమార్చే ప్రయత్నించారు. అంటే తారాస్థాయికి చేరుకుంది ఆ నియోజకవర్గంలో ఎటువంటి ఆసక్తి. మళ్ళీ గొర్రెల కిరణ్కి అది ఇవ్వడం, వారు ఆల్రెడీగా గొర్రెల కిరణ్ వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. ఆ నియోజకవర్గం పరిస్థితి చూస్తే గొర్రెల కిరణ్ టికెట్ ఇస్తే ఈరోజు వైసీపీ చేజార్చుకుంది అనుకోవచ్చా?
అలా ఎప్పుడూ లేదండి. పార్టీ అధిష్టానం చాలా కూలసంగా జాగ్రత్తగా పరిశీలించి అభివృద్ధిని ఎంపిక చేయడం జరిగింది. గొర్రెల కిరణ్ కుమార్ గారు చాలా సమర్థవంతమైనటువంటి నాయకుడు. ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆయన గడప గడప ప్రోగ్రాం చేసి తన యొక్క మంచితనాన్ని, తన యొక్క సభ్యత్వాన్ని నిరూపించుకున్నటువంటి వ్యక్తి. ఈవేళ ఏదైనా ఒక సమస్య నుండి ఆయన దగ్గరికి వెళ్తే ముక్కుసూటిగా చెప్పేటువంటి మనిషి. అయితే కుటుంబం అన్న తర్వాత అనేక స్పర్ధలు ఉంటాయి, చిన్న చిన్న భేదాలు వచ్చాయి. గౌరవ శంకర్ గారు కూడా, వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు. ఎవరో అధికారి కారణం వల్ల ఈ విభేదాలు ఏర్పడవచ్చు ఉండొచ్చు, కానీ రేపు ఖచ్చితంగా మళ్ళీ గొర్రెల కిరణ్ కుమార్ గారు శాసనసభగా ఎన్నికవుతారు. మళ్ళీ ఇవన్నీ ఏ అయితే మనస్పర్ధలు ఉన్నాయో ఇవన్నీ మా పార్టీ అధిష్టానం, ఇటు మా అధ్యక్షులు కృష్ణదాస్ గారు అవన్నీ మాట్లాడుతున్నారు. అవన్నీ సర్దుబాటు కృష్ణదాస్ గారు ప్రాతినిధ్యం నరసన్నపేటలో కూడాను సారవకోట ఎంపీపీ కూరుమనాయుడు రూపంలో వారికి ఈరోజు ఇటువంటి వేరుకుంపటిచ్చే ఏర్పడి ఉంది. ఆయనకు కూడాను ఈరోజు వ్యతిరేక పవనాలు నిరసనపేట నియోజకవర్గంలో ఆయన ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులు చేస్తున్నారు. ఆయనకు కూడాను టికెట్ ప్రకటించిన తర్వాత ఇటువంటి విభేదాలు వారి గెలుపుకు దోహదపడే అవకాశం ఉందా? జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు చాలా మంచి వ్యక్తి, సౌమ్యులు. ఆయన ఎప్పుడు కూడా అందరినీ తన కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ వెళ్తుంటారు. కూర్మనాయుడు గారి కానీ, పంగబాబుజీ నాయుడు గారు కానీ ఎవరైతే అసమ్మతి ఉందో వాళ్ళందరికీ కూడా ఆయన గతంలో మాట్లాడారు. మనం అంతా కుటుంబం, మనలో భేదాలు రావకూడదు, మనం అంతా కూడా పార్టీకి కట్టుబడి ఉండాలి. ఎవరికి టికెట్ ఇచ్చినా మనం అందరం కలిసి పనిచేద్దాం, నాకు ఎమ్మెల్యే ఇచ్చినా మీకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా చేద్దామని ఒక సౌహృదయ భావంతో ఉన్నటువంటి వ్యక్తి ధర్మాన కృష్ణదాస్ గారు. ఆమదాల వలస నియోజకవర్గం 5 ఏళ్ల పాటు సభాపతిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పదవి నిర్వహించినటువంటి తమ్మినేని సీతారాం కూడాను ఈరోజు గ్రంథాలయం చైర్మన్ పదవి కూడా రాజీనామా చేసి ఈరోజు సువార్ గాంధీ స్వతంత్ర, అదేవిధంగా కోటా బ్రదర్స్ నుండి ఆయన తీవ్రమైన ఈరోజు ప్రాదేశిక ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు సీతారాం చేసినటువంటి ఆకృత్యాలే ఈరోజు వారు వేరుకుంపటి పెట్టాల్సిన అవసరం ఇటువంటి రాజీనామాల పర్వం అనుకోవచ్చా? తమ్మినేని సీతారాం గారు చాలా పెద్ద ఆయన ఈ రాష్ట్ర స్పీకర్ కూడాను. ఆయన ప్రతీది కూడా దూరదృష్టితో ఆలోచిస్తారు. ఈ ఎన్నికల్లో సీట్లు ఇచ్చేటప్పుడు ఒక సీటు ఒకరికి ఇవ్వగలం కానీ నలుగురికి ఇవ్వలేం కదా, అనేక మంది ఆశపడి ఉంటారు. క్రమంగా వాళ్ళందరికీ పార్టీలో అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి పదవులు ఇచ్చేటువంటి ఆలోచనతో తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. అయితే ఈ విభేదాలు, ఈ రాజీనామాల పరం అనేది అది మంచిది కాదు. మా కుటుంబ సభ్యులుగా మీరు అందరూ ఆలోచించి పార్టీ విజయానికి కృషి చేయండి. ఆల్రెడీ ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టడం జరిగింది. వారు కూడా రేపు వచ్చే కాలంలో సువార్ గాంధీ కానీ ఎవరికి కానీ మిగతా ప్రాధాన్యత ఇద్దాం, మన ఎవరెవరు పార్టీ కష్టపడ్డారో అందరికి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. అవన్నీ సమస్తాయి. మరోవైపు చూస్తే పాతపట్నంలో ఈరోజు రెడ్డి శాంతి నాన్ లోకల్ పర్సన్ స్థానికంగా ఉన్న తులసిదాస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా స్థానికులకే టికెట్ ఇవ్వాలని చెప్పి గత కొన్నాళ్ళుగా రోడ్లకి మరీ పోరాటం చేసే పరిస్థితి. ఈరోజు మళ్ళీ రెడ్డి శాంతికి ఇచ్చినట్టు పాతపట్నం కూడా చేజారుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. అనేక సందర్భాల్లో మనం క్యాండిడేట్లు మార్చవలసి వస్తుందండి. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ఉండాలి. ఇది లోకల్ నాన్ లోకల్ అనేది కాదు. మరి అలాగైతే ఇందిరాగాంధీ గతంలో ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఖమ్మంలో పోటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ సమీకరణలు చూస్తూ ఉంటారు. అలాగే ఈవేళ కంబాల జోగులు గారిని మన పాలకొండ నుంచి అక్కడికి పాయకరపేట పంపడం జరిగింది. అక్కడ శాసనసభ్యులు అయినటువంటి గొల్లబాబురావు గారిని రాజ్యసభకు పంపించడం వల్ల అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అక్కడ ఖాళీ అయినటువంటి ప్లేస్లో జోగులు గారిని పంపించడం జరిగింది. ఇక్కడ అంతా కూడా పార్టీ తన ఆలోచన చేసి ప్రతి దగ్గర మనం గెలాలి, 175 తేవాలని ఆలోచనతో సమీకరణాలు చేసి అడ్జస్ట్ చేస్తున్నారు తప్ప ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది ఉండదు. మరి రెడ్డి శాంతి గారు కూడా అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్నారు, ఎంతోమంది అభిమానం పొందున్నారు. పార్టీ కార్యకర్తలు కానీ అక్కడ అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ అన్ని కార్యక్రమాల్లో వారు చురుగ్గా పాల్గొంటున్నారు. ఏదైనా టికెట్లు ప్రకటించిన తర్వాత ఎవరైతే ఆశావాహులు కావచ్చు, వ్యతిరేక వర్గాలు కావచ్చు, ఈరోజు రోడ్లపైకి వచ్చి రాజీనామాలు చేయడం, వారి తాలూగా ఏదైతే విభేదాలు ఇప్పటివరకు సద్దుమనకపోవడం మాత్రం వైసీపీ పార్టీకి రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎదురుదెబ్బే తగలనుందనుకో. పార్టీకి ఏమీ ఎదురు దెబ్బ లేదండి. శ్రీకాకుళం జిల్లాలో చిన్న స్పర్ధలు వస్తుంటాయి. ఎక్కడైనా అధికారం కానీ డబ్బు కానీ బంగారం కానీ ఉంటే దానికి ఆశపడుతుంటారు, గొడవలు వస్తుంటాయి. కానీ ఇక్కడ అదేమీ లేదు. లోతుగొడ్డ వరప్రసాద్ గారు కూడా మా పార్టీ ట్రెజరర్ అయినా ఆయనకి ప్రముఖ స్థానం దాసన్ గారు కూడా కల్పించారు పార్టీలోని. వారు కూడా సౌహృదయంతో ఆలోచించి ఈవేళ మళ్ళీ మన రెడ్డి శాంతమ్మ గారికి మళ్ళీ అభ్యర్థాన్ని ఖరారు చేసి గెలిపించి రేపు పార్టీలో అడ్జస్ట్ అయ్యడానికి బోల్డ్ పదవులు వస్తున్నాయి, నామినేట్ పదవులు వస్తాయి, మళ్ళీ ప్రాదేశికలు వస్తాయి, ఎంపీ రకరకాలైనటువంటి పదవుల్లో తప్పకుండా మేము అటు ఆయనకు కానీ ఆమదాల వలస నుంచి సువార్ గాంధీ కోట బ్రదర్స్కి కానీ ఇటు జరుగుల శంకర్రావు వాళ్ళకి కానీ లేకపోతే ఇటు నరసన్నపేటలో ఆల్రెడీ పంగబాబుజీ గారికి వెలమ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, కూర్మినాయుడు గారు ఎంపీపీ,
దాసాని గారు ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా ధర్మంగా ఆలోచించి అందరికీ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఏవో చిన్న చిన్న స్పర్ధలు రావడం వల్ల వాళ్ళు డిస్టర్బెన్స్ అయ్యారు తప్ప పార్టీ అధ్యక్షులు ఎల్లప్పుడూ కూడా ఆయన సహృదయంతో మంచి భావనతో అందరినీ కలుపుకొని వెళ్దాం, అవసరమైతే నా ఎమ్మెల్యే లేకపోయినా పర్లేదు, ఎవరికి ఇచ్చిన టికెట్ను మనం చేద్దాం, అధిష్టానం ఏది చెప్తే అదే చేద్దాం అనేటువంటి ఆలోచన వ్యక్తి. పార్టీలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా అవన్నీ మేము సర్దుకొని వెళ్ళి ఈ మధ్య మాట్లాడుకొని పార్టీని తప్పకుండా 8కి అసెంబ్లీ స్థానాలు ఈ జిల్లాలో గెలిపించుకుంటాం. అలాగే పార్లమెంటు స్థానాన్ని కూడా పేడారి తిలక్ గారికి ఖచ్చితంగా గెలిపించుకొని ఈ 8 అసెంబ్లీ నియోజకవర్గాలని అలాగే ఎంపీ అభ్యర్థిత్వాన్ని గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీకాకుళం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి పార్టీని ఆయన గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం మాత్రం వైసీపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత మాత్రం ఈరోజు ఎవరైతే వేరుకొంపటి పెట్టారో ఒక్కరొక్కరుగా రాజీనామాలు చేయడం, మరోవైపు ఆ రాజీనామాలతో పాటు బెదిరింపులకు కూడా పాల్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాతపట్నం నియోజకవర్గంలో రెడ్డి శాంతికి వ్యతిరేకంగా గత 2 ఏళ్లుగా పనిచేస్తున్న తులసిదాస్ మాత్రం స్థానికులను తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఎంతగా ప్రాధాయపడినా కూడా చివరికి రెడ్డి శాంతికే అభ్యర్థి ప్రకటించడం జరిగింది. ఈ విషయంలో పాతపట్నం నియోజకవర్గంలో ఆ విభేదాలు తాత్కాలికం, అవి తొలగిపోతాయి త్వరలోనే. మళ్ళీ పాతపట్నం నియోజకవర్గంలో ఆమె గెలుపుకు మాత్రం తులసిదాస్ సహకరిస్తారు. ఆయన ప్రస్తుతం జిల్లా పార్టీ ట్రెజరర్గా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు నరసన్నపేట నియోజకవర్గం అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ను ప్రకటించడం జరిగింది. కాకపోతే సారోకోట ఎంపీపీ కూర్మనాయుడుతో పాటు మరో 2 నేతలు కూడాను ఆయనకు వ్యతిరేకంగా అక్కడ పనిచేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే కూర్మనాయుడుతో కృష్ణదాస్ సంప్రదింపులు జరిపారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో ఈ విభేదాలకు ఎటువంటి తావు లేకుండా పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడాను కృషి చేయాలి. రేపు పార్టీ అధికారంలోకి వస్తే నామినేట్ పదవులు తమ సముచిత స్థానం కల్పించేందుకు తాను ముందున్నానని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఆమదాలవలసిన విషయంకి వస్తే తమ్మినేని సీతారాం 5 ఏళ్ల పాటు ఏపీ స్పీకర్ పదవిని అలంకరించిన ఆయనకి ఆ నియోజకవర్గంలో సువార్ గాంధీతో పాటు కోటా బ్రదర్స్ రూపంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. సువార్ గాంధీ భార్య గ్రంథాలయం చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. సువార్ గాంధీ కూడాను ఈరోజు అవినీతి పరులకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారన్న అక్కస్తో ఆయన పార్టీని వేయడం జరిగింది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఆమలవలస నుండి బరిలో దిగనున్నారు. అక్కడ మాత్రం తమ్మినేని సీతారాంకి సొంత పార్టీ నుండి వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతున్న ఈ తరుణంలో 2024 ఎన్నికల్లో మరి ఆయన గెలుపు సాధ్యాసాధ్యాలు మాత్రం ఆయన తాలూగా గతంలో జరిగినట్టు పొరపాట్లు అంటే ప్రాదేశిక ఎన్నికల్లో ఎంపీటీసీలు జడ్పీటీసీల విషయంలో ఆ కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరే ఈరోజు ఆ నియోజకవర్గం ఆయనకి చిక్కులు తెచ్చిపెట్టిన దానిలో ఎటువంటి అతిశక్తి లేదు. మరోవైపు ఎచ్చెర్ల నియోజకవర్గం వస్తే గొర్రెల కిరణ్ ఎచ్చెర్ల మండలానికి సంబంధించినటువంటి ప్రాదేశిక ఎన్నికల్లో జరుగుళ్ళు శంకర్కి ఆ స్థానాన్ని ఇస్తామని చెప్పి నామినేషన్ వేసినప్పుడు చెప్పడం జరిగింది. కాకపోతే అనూహ్య కారణాలు కరోనా రావడంతో ఆ ఎన్నికలు పోస్ట్పోన్ కావడం, తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మొదలవలస చిరంజీవికి ఎంపీపీ పదవి ఇవ్వడంతో అటు గొర్రెల కిరణ్కును జరుగుల శంకర్కి మధ్యన గ్యాప్ ఎక్కువడం, రోడ్ల మీదకి వచ్చి గొర్రెల కిరణ్ వద్దు జగన్ ముద్దు అంటూ ఫ్లెక్సీలు పెట్టి రోడ్లపైకి వచ్చి అంటే నిరసనలు వ్యక్తం చేశారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో సొంత పార్టీ నుండి ఇటువంటి వ్యతిరేకస్తులను ఎలా బుజ్జగిస్తారు, రానున్న ఎన్నికల్లో కలిసి వారి చేత పనిచేయించుకున్న అధికారులను రావడానికి ఎటువంటి అంశాలు దోడ్పడతాయి, ప్రస్తుతం జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు వ్యవహరిస్తున్న ఆయన మాత్రం స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ కూడాను కేవలం తాత్కాలిక విభేదాలే. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ప్రతి అభ్యర్థిని కూడా గెలిపించేందుకు దోహదపడాలి. అయినప్పుడే పార్టీ గెలిస్తే భవిష్యత్తులో పదవులు ఇవ్వడం కానీ వారికి సముచిత స్థానం కల్పించడం ఎటువంటి అంటే లోపాలు కూడా లేకుండా చూసేందుకు తమంతుగా తమ నివేదిక కూడా పంపించడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక ఈ టెక్కల విషయానికి వచ్చేసరికి రెడ్డి కులస్తులందరూ ఈరోజు ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థి ప్రకటన విషయంలో కూడా వారు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించిన క్రమంలో రాజా నియోజకవర్గంలో తలయ రాజేష్ రూపంలో కొత్త అభ్యర్థి, అక్కడ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం కంబాల్ జోగులు మాత్రం పాయకారోడ్డు పంపించి అక్కడ కొత్త అభ్యర్థికి అవకాశం కల్పించారు. పాలకొండ నియోజకవర్గానికి మాత్రం విశ్వేశ్వరరాయ కళావతి 3వసారి ముచ్చటగా ఈసారి బరిలో దిగనుంది. ఆమెకి అక్కడ ఎటువంటి వ్యతిరేకత కూడా లేనటువంటి పరిణామాలు చూడడం, కేవలం పాలకొండ మాత్రమే ఎటువంటి విభేదాలు లేని నియోజకవర్గం అభ్యర్థిగా మనం చెప్పుకోవచ్చు. ఇటు హెచ్ఆర్లు మొదలుకొని శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ ధర్మాన ప్రసాద్ విషయంలో కూడా ఎటువంటి వ్యతిరేకత లేని నేపథ్యంలో పాలకొండ శ్రీకాకుళం ఈ 2 నియోజకవర్గాలు తప్ప ప్రతి నియోజకవర్గంలో వైసీపీ
టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ అభ్యర్థులు గెలుపు రేపు 2024 ఎలా ఉండబోతుంది, వీరందరూ కూడా వారితో కలిసి పనిచేసి వారిని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తారా లేకపోతే వారికి వ్యతిరేకంగా ఉండి పార్టీ ప్రతిష్టకి భంగం కల్పిస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.